హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను ఉస్తికాయలతో పప్పు ఆల్రెడీ చేసి చూపించాను కదండి. ఇందులో నేనైతే పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఈ ఉస్తికాయలు బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. ఈ ఉస్తికాయలు మనకి ఎక్కువగా ఈ క్లైమేట్లోనే దొరుకుతాయి. మెంతులు 1 స్పూన్ వేసుకోవాలి. కాబట్టి ఇలాంటప్పుడు ఇలా రకరకాల ఐటమ్స్ దొరికినప్పుడు మనం చేసుకోవాలి. కూరగాయలు ఇప్పుడు ఇవి బాగా వాడి చేసుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టేసుకోవాలండి. నిమ్మకాయ సైజ్ చింతపండు. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే బాగా వాష్ చేసుకొని ఇందులోనే మనము అన్నీ యాడ్ చేసుకొని మనం కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా ఒక 4 వరకు వేసుకున్నాను. 2 మిక్స్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఇలా వేసుకున్నాను. మీకు నచ్చితే ఓన్లీ పచ్చిమిర్చి వరకే వేసుకోండి, లేకపోతే ఎండుమిర్చితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉస్తికాయలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఆల్రెడీ నేను ఉస్తికాయల పప్పు చేసినప్పుడు మీకు చూపించాను. నూగులండి, నల్ల నూగులు ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నామండి ఇదంతా కూడాను. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు బాగా వేగేంత వరకు మనం సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి. మనం తీసుకున్న మిశ్రమం అంతా కూడా మిక్సీలో వేసేసి పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ పల్లీలు వేగంగానే ఇవి కూడా మిక్సీలోకి యాడ్ చేసేస్తానండి. ఇప్పుడు పల్లీలు వేగైపోయాయి కాబట్టి అది కూడా మిక్సీలోకి వేసుకున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఉస్తికాయలండి, ఆయిల్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇందులో ఉస్తికాయలన్నీ యాడ్ చేసుకున్నానండి. బాగా కడిగి పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ ఉస్తికాయలంతా కూడా బాగా వాడనివ్వాలండి. ఈ ఉస్తికాయలు వేసినప్పుడు కొద్దిగా చిట్పట అంటుంది, పేలకుండా మనము మూత పెట్టేసుకోవాలండి. కాసేపు మూత పెట్టేస్తే బాగా ఉస్తికాయలు అనేవి వేగిపోతాయి, పైగా చిట్లకుండా ఉంటాయండి. చూడండి బాగా వేగిపోతున్నాయి. ఇంకొక 2 మినిట్స్ వరకు పెట్టేసుకుందాము. ఈ ఉస్తికాయలు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. కచ్చా పచ్చగా వేసుకుంటే ఉస్తికాయలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. ఈ పచ్చడి మనం రైస్లో కానీ దోశల్లోకి ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే రైస్కి ఎక్కువ వేసుకుంటారండి, రైస్కి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉస్తికాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగా వాడ్చి పెట్టుకున్నాం కదండి మనం పల్లీలు, నూగులు, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చి. ఇప్పుడు మనము దీన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి, గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము. చూడండి అన్నీ వేసి పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోనే రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఉప్పు మనం తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను, ఎందుకంటే తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ అయిపోతే ఇబ్బంది అని.
ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందామండి. అందులోనే కాస్త చింతపండు వేసేసుకుందామండి, మనం నానబెట్టుకున్న చింతపండు. చూడండి బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఉసిరికాయలను గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి బాగా వేగిపోయిన ఉసిరికాయలను కూడా మనము గ్రైండ్ చేసేసేయాలి. కచ్చాపచ్చగా చూస్తూ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు దీన్ని మనము కప్లోకి తీసేసుకొని పోపు వేసేసుకుందాము. ఇప్పుడు గిరిటి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేనైతే. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకున్నాను. హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇందులోనే ఆవాలు కూడా యాడ్ చేసేసుకుందామండి. చిటికెడు పసుపు, ఇంగువండి. ఇంగు తినే వాళ్ళు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు పోపు అంతా చిట్పటా అంతా పోపు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోని ఒక్క ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులోనే కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి. దీన్ని మనం తీసుకున్న పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసేసుకుందాము. టేస్టీ ఉసిరికాయల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా కలిపి పెట్టేసుకోవాలండి, పోపు అంతా కూడా కలిసేటట్టుగా.